హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మాట్లాడేది ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. మ్యాచ్ ఎంత క్లోజ్ పోయింది, లో స్కోరింగ్ థ్రిల్లర్. లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ పోయి అప్పుడు విన్నర్ డిక్లేర్ అయింది గుజరాత్ టైటన్స్. ఇంకా మ్యాచ్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి ముంబైది ఉండే. ఇద్దరు ఓపెనర్స్ తొందరగా అవుట్ అయిపోయినారు, ఎక్కువేం ఆడలేరు. రోహిత్ శర్మ అయినా రయాన్ రికల్టన్ అయినా. దాని తర్వాత విల్ జాక్స్కి రెండు లైఫ్లు ఇచ్చిండ్రు ఈరోజు గుజరాత్. ఒకటేమో 0 పైన ఉండే, దాని తర్వాత 29 పైన ఉండే. అక్కడి నుంచి తీసుకుపోయి ఇంకా 50 కొట్టిండు ఫైనలీ విల్ జాక్స్కి. అన్నిగానం లైఫ్స్ వచ్చినాక ఎట్లయినా ఒక ప్లేయర్ మంచిగా ఆడతాడు. 50 కొట్టిండు. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ 35 రన్స్ 34 రన్స్ కొట్టిండు. ఇంకా దాని తర్వాత మిడిల్ ఆర్డర్ నుంచి రన్స్ రాలేవు వీళ్ళకి. మళ్ళీ నమందీర్ అయినా, తిలక్ వర్మ, హార్దిక్ తొందరగా అవుట్ అయిపోయిన. ముగ్గురు ఏం స్కోర్ చేయలేకపోయాను. దాని తర్వాత వచ్చింది కార్బిన్ బాష్. దీపక్ చార్ ఎంబడి నిలబడిండు, 27 రన్స్ కొట్టిండు. ఇంకా అక్కడి నుంచి ఓవరాల్గా ముంబై ఫినిష్ చేసింది 155. ఇదైతే ఈజీ టార్గెట్ లేరా బై. గుజరాత్ దగ్గర ఉన్న బ్యాటింగ్ లైనప్కి 155 అంటే ఉట్టొక సాయి సుదర్శన్ ఇంకా గిల్ ఆడితే సరిపోతుందిలే అనుకున్న ఆ స్టేజ్లో ఉన్న టార్గెట్ని కూడా ముంబై 200 ఉన్నట్టు అంత క్రేజీ బౌలింగ్ ఉండే ముంబై. గుజరాత్ బ్యాటింగ్కి కూడా వచ్చేస్తే ఫస్ట్ సాయి సుదర్శన్కి మేబీ నా డిస్టే తాకింది ఇన్నిసార్లు అని ఈరోజు పాపం జల్దీ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత గిల్ వచ్చిండు. గిల్ 43 రన్స్ కొట్టిండు 46 బాల్స్లో. స్ట్రైక్ రేట్ కోసం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతుంది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మేబీ గిల్ అట్లా ఆడింది బికాజ్ వికెట్ ఇయ్యోదా ఆడా అని. ఎందుకంటే వర్షంది ఛాన్సెస్ ఉండే. డిఎల్ఎస్ స్కోర్ వచ్చిందంటే అది ఆబ్వియస్గా వికెట్స్ ఎంత పోయినాయి ఆపోజిట్ టీమ్వి, రన్స్ ఇంకా రిక్వైర్డ్ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ కొట్టిందని, ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తారని చెప్పి ఎప్పుడైతే వికెట్స్ ఇన్ హ్యాండ్ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్లీ టార్గెట్ అనేది డిఎల్ఎస్ది తక్కువ అయిపోతుంది. సో మేబీ అందువల్ల గిల్ కొద్దిగా మెల్లగా ఆడిండేమో అని నేను అనుకుంటున్నా. బట్ స్టిల్ 93, 94 స్ట్రైక్ రేట్ అయితే ఎక్కడా జస్టిఫై కాదు. కానీ కూడా మేబీ ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇంకా దాని తర్వాత వచ్చింది బట్లర్ 35 రన్స్ కొట్టిండు, బాగానే ఆడిండు. వచ్చి అక్కడ గిల్ ఎంబడి పార్ట్నర్షిప్ కూడా అయింది. బట్ అక్కడ ఆల్మోస్ట్ వీళ్ళకి ఇంకో 8 or 9 రన్స్ వెనకలు ఉండే వీళ్ళు డిఎల్ఎస్ స్కోర్కి. ఎప్పుడైతే వర్షం ఆల్రెడీ డ్రిజిల్ స్టార్ట్ అయింది ఆ టైంలో బట్లర్ వికెట్ పోయినాక రుతర్ఫోర్డ్ వచ్చిండు. దన్నా హిట్టింగ్ స్టార్ట్ చేసిండు, 9 రన్లు ముంగడ పెట్టేసిండు గుజరాత్ని. వర్షం వచ్చింది, గేమ్ ఆగింది మధ్యలో. మళ్ళీ ప్లేయర్స్ వచ్చిండ్రు పిచ్ మీద. ఇంకా దాని తర్వాత ఇటు రుతర్ఫోర్డ్ అవుట్ అయ్యిండు, గిల్కి బుమ్రా బౌల్డ్ చేసిండు. బుమ్రా అయితే అందరికీ తెలిసిందే, ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు వస్తాడు. ఏ బ్యాట్స్మెన్ అని ఉండని క్లాస్ నీట్గా వస్తాడు, వికెట్ తీసుకొని వెళ్ళిపోతాడు. లెజెండ్ అయితే ఉట్టిగానం బుమ్రాని. ఇంకా దాని తర్వాత వచ్చింది షారుఖ్ ఖాన్ వికెట్ కూడా తీసిండు బుమ్రానే. రషీద్ ఖాన్ వికెట్ పైన చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఇది అవుటా నాట్ అవుటా ఏంది అసలు, ఎందుకు అల్ట్రా ఎడ్జ్ చూపెట్టలేరని, ఇంకోళ్ళు పిచ్చింగ్ ఎందుకు బయట ఉన్నప్పుడు అవుట్ ఇచ్చేసిందని. సో ఈ ఎంపైరింగ్ డిసిషన్స్ కూడా మాట్లాడితే ఈ ఇయర్ ఎలా అయితే ఫీల్డింగ్ స్టాండర్డ్స్ పడిపోయిందో అలానే ఎంపైరింగ్ స్టాండర్డ్స్ కూడా పడిపోయింది. లైక్ ఎప్పుడైతే ఎల్ఎస్జీలో ఒక ప్లేయర్ ఉండు దిగ్వేష్ రాఠీ, ఆ చలాన్ కట్ చేసినట్టు క్లిక్ అనగానే సెలబ్రేషన్ ఇదేమంటారు ఫైన్ వేస్తారు. మరి ఎంపైర్లు ఇలాంటి డిసిషన్లు ఇచ్చినప్పుడు ఫైన్ ఉండదు. నా ఎంపైర్ ఏమైనా సస్పెండ్ అయినా, అసలు ఎందుకు ఇచ్చిండి ఇది, లేదంటే అసలు రీజన్ ఏంది, ఏం తెలియదు అసలు పబ్లిక్లో అయితే ఇవి ఏం రావు. ఈ రోజుది కూడా అసలు ఆ వికెట్ చూస్తే రషీద్ ఖాన్ది బ్యాట్ అయితే తాకలే, సరే అల్ట్రా ఏజ్ అసలు అవసరమే లేకుండా చూపడానికి కరెక్టే. దాని తర్వాత పిచ్చింగ్ది చూస్తే బాల్ ఆల్మోస్ట్ 70% బయట ఉంది. పిచ్చింగ్కి ఎంపైర్స్ కాల్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈదర్ ఇన్ లైన్ ఆర్ అవుట్ లైన్. 50% కంటే లోపట ఉంటే ఇన్ లైన్, 50% కంటే బయట ఉంటే అవుట్ సైడ్ ఆఫ్ అని. ఆ పిచ్చింగ్ ఎంత క్లియర్గా పిచ్చింగ్ అవుట్ సైడ్ అని 70% బాల్ బయట ఉండే. బట్ అది ఎట్లా అవుట్ ఇచ్చిండ్రు, మరి అది రీజన్ ఏంది తెలియదు. ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చిండు, ఎంఐ డిఆర్ఎస్ తీసుకుండ్రు, హార్దిక్ పాండ్యా తీసుకోండి, రివ్యూ పోయింది పెద్ద స్క్రీన్లో వచ్చింది, అవుట్ అని ఇచ్చేసింది. అరే పిచ్చింగ్ ఇన్ లైన్ మనకి నార్మల్గా క్రికెట్ చూసే వాళ్ళకి అందరికి ఐడియా ఉండొచ్చు. ఇది పిచ్చింగ్ ఇట్లా ఇప్పుడు అని అయినప్పుడు క్లోజ్అప్ షాట్స్ చూపెడతారు ఆ పిచ్చింగ్ ఇన్ లైన్ కోసము, లేదంటే పైన నుంచి యాంగిల్ చూపెడతారు ఇంకా క్లియర్గా కనిపించని. ఇవన్నీ ఏం లేకుండా ఈరోజు మ్యాచ్లో సీదా బాల్ పడ్డది అయింది, ఇట్లా ఒక్కటే గ్లిమ్స్లో చూపెట్టిండ్రు, అది కూడా పిచ్చింగ్ ఇట్లా బాల్ పడ్డది ఖతం అవుట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ముంబైని క్వశ్చన్ చేస్తారు అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. లైక్ ఇక్కడ ముంబై ఫాల్ట్ అని అయితే నేను ఏం చెప్పాను, ఎంపైర్ తప్పు డిసిషన్లు ఇస్తే దానికి ముంబై ఇండియన్స్ ఏం చేస్తారు, వాళ్ళ దరిద్రం ఏమంటే ఇలాంటివి అయినప్పుడల్లా వీళ్ళే ఉంటారు, వీళ్ళకే ఫేవర్లో పోతుంది, వీళ్ళ అగేన్స్ట్లో పోవడం చాలా తక్కువ అవుతుంది. ఇప్పుడు మొన్న సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్లు అట్లనే చాలా మ్యాచెస్ ఉన్నాయి, అట్లా కూర్చొని చూస్తే ఎంపైర్ డిసిషన్ వల్ల అటు ఇటు అయిపోయిన మ్యాచెస్.
ఈరోజు మళ్ళీ అది ఇంకో మ్యాచ్ అని చెప్పొచ్చు. మొన్న కూడా ఎప్పుడైతే రోహిత్ శర్మది ఆల్మోస్ట్ బాల్ 50% లోపట్ ఉంది అనిపించిందో అది ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చేసిండు. అది కూడా ఫోటో నేను డిస్ప్లే చేస్తాను ఇక్కడ. సో ఇట్లా మొన్న కూడా వాళ్ళ ఫేవర్లో పోయింది, ఈరోజు వాళ్ళ ఫేవర్లో. అందుకే సోషల్ మీడియాలో ఈ కాంట్రవర్సీ కూడా అయితే ముంబై ఇండియన్స్ని కూడా అంటారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎంపైర్స్ అనాలి ఇక్కడ, బీసీసీఐని క్వశ్చన్ చేయాలి. ముంబై ఇండియన్స్ అంటే ఏమొస్తుంది, వాళ్ళ ఆబ్వియస్గా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు పోయి అంటారు అరే లే నాకు 70% బయట అనిపిస్తుంది వద్దు వికెట్ ఇయ్యకని. ఆబ్వియస్గా ఏ టీమ్ అది చేయదు. సో ఇక్కడ ముంబై ఇండియన్స్ కాదు క్వశ్చన్ చేయడం, ఫస్ట్ ఎంపైర్ని క్వశ్చన్ చేయాలి. అట్లా ఎట్లా డిఆర్ఎస్ తీసుకున్నాక అట్లా క్లోజ్అప్ షాట్ లేదు ఏం లేదు డైరెక్ట్ ఇచ్చేస్తారు అని. రషీద్ ఖాన్ వికెట్ పోయినాక కూడా దాని తర్వాత మళ్ళీ వర్షం పడ్డది. ఇంకా వర్షం పడ్డాక ఎప్పుడైతే తివాతియా ఆడుతుండే అప్పటికి, దాని తర్వాత 1 over 15 runs రిక్వైర్డ్ ఉండే. బుమ్రా ఓవర్లు అయిపోయినాయి, బోల్ట్ ఓవర్లు అయిపోయినాయి. ఇద్దరు జబర్దస్త్ బౌలింగ్ వేసింది ఈరోజు. దీపక్ చార్ వేయనికి వచ్చిండు 1 over 15 runs డిఫెండ్ చేయడానికి. ఫస్ట్ బాల్ 4 ఇచ్చిండు తివాతియాకి, సింగిల్ తీసుకొని కోర్జీ 6 కొట్టాడు. దాని తర్వాత 3 balls 2 runs ఏమో ఉండే, 3 balls 2 runs దగ్గర వచ్చి 3 balls 3 ఉండే అప్పుడు, 3-4 అప్పుడు వచ్చి నో బాల్ వేసిండు 3-2 చేసిండు. 3-4 ఉండే, నో బాల్ వేసిండు, సింగిల్ వచ్చింది, 3 balls 2 runs అయింది. ఇంకా అప్పుడు కోర్జీ వికెట్ వచ్చింది. లాస్ట్ బాల్ 1 ball 1 run ఉన్నాక అప్పుడు సింగిల్ వచ్చి ఫైనలీ గుజరాత్ టైటన్స్ ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్ అయితే గెలిచింది. మ్యాచ్ అయితే నిజంగా జబర్దస్త్ ఉండే. బట్ ఈ మ్యాచ్ అయిపోయినాక పాయింట్స్ టేబుల్ కూడా మొత్తం కింద మీద అయిపోయింది. పాయింట్స్ టేబుల్లో గుజరాత్ ఇప్పుడు టాప్ ఆఫ్ ది టేబుల్ అయింది, ఆర్సీబీ సెకండ్, ముంబై స్లిప్ అయిపోయింది. ముంబైకి ఇప్పుడు నెక్స్ట్ 2 మ్యాచ్లు చాలా క్రూషియల్ అవుతుంది. 16 pointsకి వెళ్తే ముంబై 2 మ్యాచెస్ గెలిస్తే ఆటోమేటిక్ 18కి వెళ్తారు, అప్పుడైతే క్వాలిఫై అయిపోతుంది. బట్ ఇన్ కేస్ నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్తో ఉంది, దాని తర్వాత డీసీది హోమ్ గ్రౌండ్లో ఉంది, పంజాబ్ది అవే మ్యాచ్. ఇన్ కేస్ పంజాబ్ మ్యాచ్ ఓడిపోతే అయితే డీసీది వీళ్ళు ఎలా అయినా గెలుస్తుండొచ్చు. బట్ 16 pointsకి క్వాలిఫికేషన్ ఈ ఇయర్ ఉంటుందో లేదో ఇంకా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కేకేఆర్ లైన్గా గెలుచుకుంటా పోతే 17 పోతారు, డీసీ లైన్గా గెలిస్తే డీసీకి కూడా 17 పోయే ఛాన్స్ ఉంది. సో ఈ 2 టీంలలో ఏదైనా ఒక్కటైనా 17కి రీచ్ అయిపోతే ఆటోమేటిక్ ముంబై ఇంకా 16లో క్వాలిఫై కాదు. సో ముంబై ఏం చేయాల్సింది 18 pointsకే బ్యాక్ టు బ్యాక్ 2 గెలవాల్సిందే. మళ్ళీ చూడాలి ముంబైది ఏమవుతుందో గోయింగ్ ఫార్వర్డ్. గుజరాత్ అయితే ఇంకా పైన ఉంటారు, గుజరాత్ ఇంకా ఆర్సీబీ అనిపిస్తుంది హైదరాబాద్లో ఫస్ట్ క్వాలిఫైర్. హోప్ఫుల్లీ ఆ మ్యాచ్ అయితే జబర్దస్త్ అవుతుండొచ్చు. ఇక్కడ గుజరాత్ ఫ్యాన్స్ ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ పక్కా క్వాలిఫైయర్ 1 అయితే చూడనికోండి, హైదరాబాద్లో ఉంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనం రేపటి మ్యాచ్ గురించి మాట్లాడితే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఫేవరెట్స్ అయితే ఎట్లైనా కేకేఆర్ గెలుస్తే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 17 pointsకి వెళ్తారు, ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది కేకేఆర్కి. మన రసెల్ మసెల్ కూడా ఫామ్లోకి వచ్చేసిండు. సో కేకేఆర్ టీం అయితే స్ట్రాంగ్గా ఉంది. అట్లనే చెన్నైది చూసుకుంటే మొత్తం సీజన్ ఒక సైడ్ ఆడితే వీళ్ళు మన ఆర్సీబీ మ్యాచ్ ఒక్కటి ప్యూర్ ఇంటెంట్తో మంచి క్రికెట్ ఆడిన, ఓడిపోతే కూడా అట్లీస్ట్ ఆ ఫైట్ ఇచ్చాను. సో నా ప్రెడిక్షన్ అయితే చెన్నైయే. మీ ప్రెడిక్షన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.